ఓవరాల్ గా పోలింగ్ కు సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, ఇదే ఏదైతే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లు అయితే ఉదయం 7 గంటల నుంచి కూడా సజావుగా సాగిందని చెప్పాలి. కొన్ని చెదురుమదురు గొడవలు తప్పనించి మిగతా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగిన పరిస్థితి ఉంది. కానీ ఒక ఏదైతే కొత్తగూడెం 60 డివిజన్ లో కూడా ఈ యొక్క పోలింగ్ శాతం కూడా నమోదైనట్లు కూడా జిల్లా అధికారులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఒక ఏదైతే కొత్తగూడెం ప్రాంతంలో 60 డివిజన్లు అయితే కొంచెం దొంగ ఓట్లు వేశారంటూ కూడా ఆరోపిస్తూ చివరి క్షణంలో కూడా దొంగ ఓట్లు వేసేటువంటి వ్యక్తులు కూడా బయటకు పంపించిన పరిస్థితి అయితే ఇక్కడ ఈ యొక్క 40వ డివిజన్ ప్రాంతంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఇక్కడ ఈ యొక్క ఉద్రిక్త వాతావరణం కూడా చివరి క్షణంలో కూడా చోటు చేసుకున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఈ యొక్క ప్రాంతంలో చివరి క్షణంలో ఒక 5గురు కూడా ఈ యొక్క దొంగ ఓటు వేసేందుకు వచ్చిన నేపథ్యంలో అయితే ఇక్కడ ఆందోళన చేస్తున్న క్రమంలో అయితే పోలీసులు అయితే వాళ్ళందరూ కూడా బయట పంపించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ అభ్యర్థులు కావచ్చు, ఓటు హక్కు వినియోగించుకున్న కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా చెదురు చేసిన పరిస్థితి అయితే మొత్తంగా ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా 72% కూడా నమోదైన పరిస్థితి ఉన్నట్టు కూడా జిల్లా అధికారులు తెలుపుతున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఈ యొక్క 40 డివిజన్ లో మాత్రం ఇక్కడ ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. ఇక్కడ అభ్యర్థుల మధ్య ఈ రెండు పార్టీల మధ్య కూడా ఒక ఆందోళనకరంగా చోటు చేసుకుంది. మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్లీగ్ లో మన ఇక్కడ ఉన్నటువంటి 40 డివిజన్ లో కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఓటర్లంతా కూడా దొంగ ఓటు నిర్వహించారంటూ కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి. కొంతమంది వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ ఓటు హక్కు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారు కూడా అడిగి తెలుసుకున్న ప్రజలు చెప్పండి, అసలు ఏం జరిగింది ఇక్కడ? కొత్తగూడానికి 25 సంవత్సరాల తర్వాత మాకు ఎలక్షన్స్ వచ్చాయి. కార్పొరేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఎలక్షన్లకి నిలబడ్డారు. 7 నిలబడ్డారు. ప్రతి ఒక్కరికి న్యాయంగా ఓట్లు వేసి గెలిపించుకున్నా. ఇప్పుడు దాకా కూడా మేము న్యాయంగా నిలబడ్డాం అందరము. కానీ ఈ మధ్యలో ఒక 10 నిమిషాల నుంచి ఒక 10 ఓట్లు 5 ఓట్లు దొంగ ఓట్లు పడ్డాయి. అది ఎవరు పడ్డాయో ఎవరు ఇచ్చారో తెలియదు మాకు. అదేంటది మళ్ళీ అందులో ఒక జనార్దన్ అనే అతను పేరు పట్టుకున్నాం. మేము ఆ మనిషి పట్టుకున్నాం పేరు జనార్దన్ అతని తండ్రి నంబర్ సీరియల్ నంబర్ కూడా స్లిప్ ఉంది మా దగ్గర. నంబర్ దొరికి నాగనడు స్లిప్ దొరికింది మాకు స్లిప్. కానీ అది చేయడం కరెక్ట్ మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఒక దొంగ ఓట్లు వేశారు. చివరి క్షణంలో దాదాపు 5 నుంచి 10 మంది కూడా దొంగ ఓట్లు వేశారు. ఈ యొక్క డివిజన్ లోనే ఒక 5-10 ఓట్లు జరిగితే 60 డివిజన్లు ఎలాంటి సంఘటనలు జరుగుతాయని కూడా ఇక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి. 60 ఏదైతే దాదాపు 22 సంవత్సరాల తర్వాత కూడా ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పడటం పాలవంచలో మాకు సంతోషంగా ఉంది. కానీ ఈ దొంగ ఓట్ల వల్ల తీవ్ర ఇబ్బందులు గురవుతామని అని చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ అయితే కొన్ని ప్రాంతాల్లో చెదురుమరుగు గొడవలు తప్పనట్టి మిగతా ప్రశాంతంగా కొనసాగింది. అయితే కొత్తగూడెంలో చిట్టిరామవరంలో ఇక కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ కూడా గొడవ జరిగిన నేపథ్యంలో అక్కడ పోలీస్ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి చెదురుమరుగు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం సిపిఐకి కాంగ్రెస్ కి పొత్తు తెగే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే స్థానాల్లో కూడా ఎమ్మెల్యే పోటీలో కూడా సిపిఐ కాంగ్రెస్ మిత్రపక్షాలుగా కొనసాగారు. ఆ తర్వాత ఈ యొక్క కొత్తగూడెం నుంచి కూడా కూననేని సాంబశివరావు గెలిచారు. ఆ తర్వాత ఈ రోజు జరిగినటువంటి మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ సిపిఐ ఒంటరిగా ఇటు కాంగ్రెస్ కూడా ఒంటరిగా పోటీ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు కూడా పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పటికే మంత్రి పొంగులేటి కూడా మేము ఎప్పుడు సిపిఐ తో మిత్రపక్షంగా కొనసాగుతామని చెప్పారు. కానీ ఈ రోజు జరిగిన సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషాతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున గొడవ ఉద్రిక్తం చోటు చేసుకోవడం జరిగితే ఇంకా ఈ రోజు జరిగినటువంటి ఘర్షణ చోటు అయితే కాంగ్రెస్ పార్టీ ఇటు సిపిఐ ఒంటరిగా ఉండే అవకాశం, మిత్రపక్షం కాకుండా ఉండే అవకాశం కూడా కనపడుతుంది. ఏదైనా ఈ రోజు జరిగినటువంటి 7 గంటల నుంచి కూడా సాయంకాలం 5 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగిన పరిస్థితి. ఇక కొన్ని 5 గంటలు దాటిన తర్వాత 5 గంటల లోపు వచ్చినటువంటి అభ్యర్థులు కూడా
గేట్ అవతల వచ్చేసి ఓటు హక్కు వినియోగించుకుని అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. చూడాలి రేపు ఒక్కరోజు సమయం, ఆ తర్వాత 13వ తారీఖు ఎవరు గెలుస్తారు అనేది వెచ్చడం. ప్రధానంగా చూసుకుంటే అచ్చోరాపేట కావచ్చు, ఇటు ఇల్లందు మున్సిపాలిటీలో కూడా ఈ యొక్క ఓటు హక్కును పెద్ద ఎత్తున దాదాపు 60 నుంచి 70% కూడా ఓటు పర్సెంటేజ్ నమోదైన పరిస్థితి. ఇక్కడ కొత్తగూడెంలోని 1,35,000 గాను దాదాపు 90,000 మంది కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించిన పరిస్థితి అయితే ఉంది. తిరుపతిలో అంటే దొంగ ఓట్లు నమోదైన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే 40వ డివిజన్ కావచ్చు, 40వ డివిజన్ లో 2 కేంద్రాల్లో కూడా ఈ యొక్క ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొందరు ఈ యొక్క ఏజెంట్లకు సంబంధించి ఏజెంట్ దగ్గర ఉన్నటువంటి ఒక స్లిప్లు అన్ని బయటికి తీసుకెళ్లి దొంగ ఓట్లు వేస్తున్నారంటూ కూడా అక్కడ ఆరోపించిన నేపథ్యం ఉంది. మరోపక్క 40వ డివిజన్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిఐ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ యంత్రాంగం అయితే వారందరూ చెదురుమదురు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఏదైతే సీసీ కెమెరాలో ఫుటేజ్ ఆధారంగా ఎవరైతే తీసుకెళ్లారో వారిపై కంప్లైంట్ ఇస్తే మేము వారిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా తెలిపిన పరిస్థితి. 5 గంటల తర్వాత ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. సాయంకాలం 6-7 సమయంలో ఈ యొక్క సీసీ ఫుటేజ్ ద్వారా ఎవరు ఆ నిందితులనే నేపథ్యంలో అయితే వారందరూ కూడా శిక్షించే విధంగా అయితే చర్యలు తీసుకుంటాము. వీరంతా కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఏదైతే కంప్లైంట్ ఇవ్వాలంటూ కూడా స్థానిక సీఐ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ జిల్లా యంత్రాంగం కూడా, ఇక్కడ జిల్లా ఎస్పీ కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతిరావు.